ముకుంద లాల్ మిశ్రా భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఆనందదాయకమన్నారు. రాంపూర్లోని ముకుంద లాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ నీట్ పరీక్షా పత్రం లీకేజీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా చేపట్టిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నాలు చేసినా తలవంచక తప్పలేదన్నారు. విద్యార్థుల పోరాటానికి తలవంచిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం శుభ పరిణామమన్నారు. విద్యార్థులు, యువత, కార్మికుల ఐక్య పోరాటాల మూలంగానే కేంద్ర ప్రభుత్వం తలవంచిందని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ఐక్యంగా పోరాడారని అభినందించారు. పోరాడి విజయం సాధించిన విద్యార్థి యువత లోకానికి సిపిఎం అభినందనలు తెలియజేస్తుందని తెలిపారు. ప్రజలు చూశారు. ఒకటి, 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగ పోరాటం విజయవంతమైంది. ప్రధాని మోడీ కన్నీరు కార్చాడు. దేశ ప్రజలకు, జాతికి క్షమాపణ చెప్పాడు. అయినా దొడ్డిదారిన మళ్ళీ ఆ రైతు చట్టాలను దొడ్డిదారిన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు విద్యార్థి లోకం, నిరుద్యోగులందరూ ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించారు. మందబలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా, పార్లమెంట్లో ఎంపీలో ఉన్నాం కదా అని ఏది పడితే చట్టం చేస్తే ఈ ప్రజానీకం ఆక్రోశించక తప్పదు. పీడనపై, దోపిడీపై నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటారు. అందులో భాగమే ఈ ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇంతకుముందు పేపర్ లీకేజ్ జరిగినాయి కదా, ఎవరు రాజీనామా చేయాలి, ఇప్పుడు ఎందుకు చేయాలని చెప్పిండు. తోటి మంత్రే కదా రాజీనామా చేసింది. అవగాహన లేకుండా, అర్థం పర్థం లేకుండా లేస్తే పాకిస్తాను, లేస్తే ముస్లిం అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం కట్టుకొని ఓట్లు దండుకొని ఎంపీ అయినటువంటి నీకేం తెలుసు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, అసాంఘిక శక్తులు అందులో చొరబడ్డాయి, పాకిస్తాన్ ఏజెంట్లు మొత్తం దీన్ని ఉద్యమాన్ని చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రివి, నువ్వు సహాయ మంత్రివి, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక్కటన్నా ఆధారం చూపెట్టగలిగినవా? ఒక్క అసాంఘిక శక్తి అన్నా దొరకబట్టినవా? అంటే నీకు పోలీసు మీద నియంత్రణ లేదా? నీ బార్డర్ మీద నియంత్రణ లేదా? నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదా? ఆ ఇష్టం వచ్చినట్టు, ఇష్టానుసారం ఈ దేశ ప్రజల మధ్య, ఉద్యమకారుల మధ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం కట్టుకునే నీకు ఏదో ఒక రోజు తగిన శాస్త్ర జరుగుతుంది. ఖచ్చితంగా భాజపా పార్టీకి దేశంలో రాబోయే రోజుల్లో చరమగీతం పాడక తప్పదు. విద్యార్థి లోకం, యువకులు, రైతులు, అట్లాగే 4 లేబర్ కోడ్లు చేస్తే కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ సంఘటితం అవుతున్నారు. ఇప్పుడే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ముందు ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజా ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు సిపిఎం పార్టీ ఎప్పుడూ అండదండగా ఉండడమే కాదు, ప్రత్యక్ష పోరాటాల్లో కూడా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విజయాలకు మార్గం వేస్తుంది అనేది మరొకసారి రుజువైంది. దేశంలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక ప్రజానీకం నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి మద్దతు, వీటన్నిటి ఫలితంగా అంతిమంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. పదవీ కాంక్షతో కుర్చీ పట్టుకొని వేళ్లాడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ 3 మాసాలుగా తెర వెనుక మొహం చాటేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజానీకం పోరాట పటిమ ముందు
తలవంచక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నిన్న అర్ధరాత్రి జనమంతా నిద్రపోయిన తర్వాత నోరు విప్పిన ప్రధానమంత్రి వైఖరి చూస్తేనే సందేహం కలిగింది, ఏదో జరగబోతోంది అని. అయితే ప్రధాని సహజ స్వభావం రీత్యా, బీజేపీ సహజ స్వభావం రీత్యా కీడు జరుగుతుందేమో అనుకున్నాం. కానీ మంచి జరగబోతోంది అని ఇప్పుడు తేలింది. ప్రజల ముందుకు పట్టపగలు వచ్చేందుకు మొహం చెల్లనేటువంటి ప్రధానమంత్రి అర్ధరాత్రి 2 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈరోజు అనివార్యంగా ప్రధానమంత్రి ఎంత రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ తప్పని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇది దేశ యువతకు, విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. నేను స్వయంగా నిరాహార దీక్ష శిబిరం సందర్శించి వచ్చాను. సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షలో ఉండగా ఢిల్లీ నగరంలో 11వ తేదీన 12వ తేదీన వరుసగా 2 రోజులు నేను స్వయంగా వెళ్ళి సంఘీభావం తెలియజేశాను. అప్పుడే అనిపించింది రానున్న రోజులు మంచి రోజులు. ఎందుకంటే అత్యున్నత చదువుకున్నటువంటి యువకులు ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు. ఆ 2 రోజుల్లో ఒక రోజు సాయంత్రం పోయాను నేను, మరొక రోజు మిట్ట మధ్యాహ్నం ఎండలో పోయాను. ఈ సమయం ఆ సమయం అని తేడా లేదు. వేలాది మంది విద్యార్థులు, యువత ఆ నిరాహార దీక్ష శిబిరం దగ్గర ఎంతో ఉత్సాహంతో పోరాట పటిమను ప్రదర్శించారు. 20వ తేదీ నుంచి పార్లమెంటు వైపు దూసుకుపోయేందుకు వారు చేసినటువంటి పోరాటం ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి పోరాటం. దాన్ని అణిచివేయడం కోసం 18 మెట్రో స్టేషన్లను మూసివేసింది ప్రభుత్వం. సాయంత్రం 6 గంటల నుంచే షాపులు బంద్ పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేశారు. పోరాడుతున్నటువంటి యువకుల మీద పెద్ద ఎత్తున నిందలు వేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు హిందువులకు వ్యతిరేకమని ప్రచారం చేశారు. వీరు బంగ్లాదేశ్ ఏజెంట్లని, పాకిస్తాన్ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని ప్రచారం చేశారు. వీరు ఔరంగజేబు నినాదాలు ఇస్తున్నారని ప్రచారం చేశారు. అంటే ఒకవైపు మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, మరొక వైపు విదేశీ ఏజెంట్లని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం చేశారు, ఇంకోవైపు ఇందులో ఉగ్రవాదులు చేరారని చెప్పేసి దుష్ప్రచారం చేసేందుకు కూడా పూనుకున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఉద్యమకారులకు వ్యతిరేకంగా సాధారణ ప్రజానీకాన్ని ఎగదోసేందుకు ఇన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ దేశ ప్రజానీకం సంయమనం పాటించింది. ఉద్యమకారులతో నిలబడ్డది, ఖచ్చితంగా ఆశీర్వదించింది. విజయం సాధించాలని చెప్పేసి ప్రేమగా తల నిమిరింది యువతను. అదే ఈరోజు మొదటి విజయానికి బాటలు వేసింది. ఇది మొదటి విజయం అంటున్నాను. ఎందుకు మొదటి విజయం? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో ఖచ్చితంగా ఇక పేపర్ లీకేజీలు ఆగిపోతాయి అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు చెప్పలేదు, దేశంలో ఎస్ఎఫ్ఐ కానీ మరో ప్రజాసంఘం కానీ చెప్పలేదు, రాజకీయ పార్టీలు చెప్పలేదు. ఇది తొలి చర్య. జరిగినటువంటి తప్పుకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి. కాబట్టి రాజీనామా చేయాలి అన్నారు. అందుకే ఈ రాజీనామా తొలి విజయం. ఇప్పుడు నెక్స్ట్ జరగవలసింది ఎన్టీఏను రద్దు చేయాలి. ఎన్టీఏ రద్దు చేయడం అనేది అనివార్యం. మొదటి నుంచి ఎన్టీఏ లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంట్రన్స్ టెస్టులు జరిగినాయి. అప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరిగింది, ఈ ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు మొత్తం యూనియన్ గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరుతో అన్నీ తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి దుర్మార్గాలు పెరిగి పెద్దవైనాయి. అందుకని ఎన్టీఏను రద్దు చేయాలి, రాష్ట్రాల హక్కులను కాపాడాలి. మూడవది, అసలు ఈ లీకేజీలకు అవకాశం లేనటువంటి విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. లీకేజీలకు మూలం ఎక్కడుంది? లీకేజీలకు మూలం ప్రైవేటీకరణ దగ్గర ఉంది.
విద్యారంగంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఎప్పుడైతే పెద్ద ఎత్తున పెరుగుతున్నదో, ముఖ్యంగా మోడీ వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణకు ఎప్పుడైతే బాటలు వేశారో, కోచింగ్ సెంటర్లకు ప్రాధాన్యత పెరిగింది. 100 కోట్లు పెట్టుబడులు పెట్టి కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్నారు, విద్యను వ్యాపారంగా మార్చేశారు. కాబట్టి అధికారులను కొనుగోలు చేసి, మంత్రులను కొనుగోలు చేసి, ఎంట్రన్స్ పేపర్ ముందే తస్కరించి తన కోచింగ్ సెంటర్లో చదువుతున్న వాళ్ళకి అది ఇచ్చి, తన కోచింగ్ సెంటర్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, మొదటి 10 ర్యాంకులు మావే అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యాపారం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది. అందుకని విద్యారంగంలో ప్రైవేటీకరణకు, పేపర్ లీకేజీలకు లింక్ ఉంది. పేపర్ లీకేజీలు అనేకసార్లు జరిగినాయి ఇప్పటికీ, కానీ ఇప్పుడు జరిగినంత విస్తృతంగా విచ్చలవిడిగా ఎప్పుడు జరగలేదు. దీనికి కారణం విద్యారంగంలో ప్రైవేటీకరణ. వాటిని మీరు స్వాగతిస్తున్నారా? ఇప్పటి వరకు చేసిన చర్యలు ఏవి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానమంత్రికి 3 మాసాల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? అదే ఇప్పుడు ఆయన నిన్న అర్ధరాత్రి మేలుకొని పేపర్ లీకేజీ జరిగింది, ఇది సరైంది కాదు అంటున్నాడు. 3 నెలల తర్వాత మొదటిసారి ఆయన నోరు విప్పాడు. అందుకని ఇంత మొద్దు నిద్ర పనికిరాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అప్రమత్తంగా ఉండాలి, మేలుకొని ఉండాలి, దేశంలో ఏం జరుగుతుందో అనుక్షణం గమనిస్తూ ఉండాలి. తన చుట్టూ ఉన్న మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనేటువంటి సోయి ఉండాలి. అవేమీ లేకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అది ప్రధాని నరేంద్ర మోడీనే కాదు, ఎవరు చేసినా తప్పే. విద్యార్థులు, దేశ యువత ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు ధైర్యంగా పాల్గొని విజయం సాధించినటువంటి యువతకు, విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.